హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రెసిపీ వంకాయ తొక్కాలి పచ్చడి. దీనికోసం బౌల్ పెట్టుకోండి, కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆ కడాయి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కదుపుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వాలి. దీంట్లోకి మీరు తినే ఘాటును బట్టి ఎండుమిరపకాయలు, మీరు తీసుకున్న ఎండుమిరపకాయల ఘాటును బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలతో చేస్తున్నాను కాబట్టి ఒక 15 to 20 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ తొక్కాలి పచ్చడి అనేది ఇదివరకు మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. చక్కగా రోట్లో నూరి పెడితే అసలు ఆ పచ్చడి చూస్తుంటేనే నోట్లోంచి లాలాజలం ఊరిపోతుంది. ఇక్కడ వంకాయ పచ్చడి కదా కాబట్టి వంకాయల కోసం వంకాయలు కండ్రెక్కకుండా ఉండటానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ముందు వాటర్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మీడియంగా హీట్ అయిన అంటే గోరువెచ్చటి నీరు తీసుకుంటాను. ఏదైనా కూరగాయలు మనం గోరువెచ్చటి నీరుతో కనుక కడిగితే దాంట్లో ఉన్న క్రిములన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ నీరు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, వంకాయ కండ్రెక్కకుండా ఉండటానికి. అలాగే ఇక్కడ చూడండి, లేత వంకాయలు తీసుకోండి. మీరు ఒకవేళ షాపుకి వెళ్ళి వంకాయలు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వంకాయకున్న తొడుము ఆ కాడ చూడండి, కాడ కనుక మనకు స్ట్రైట్గా ఉంటే, కాడ పొడవుగా ఉంటే కనుక అవి లేత వంకాయలు అని. లేదు కాడ కొంచెం కుచించుకుపోయి ఉందనుకోండి, ఆ వంకాయ అనేది లేతది కాదు అని. కాబట్టి లేత వంకాయలు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, అలాగే వంకాయల్లో కూడా మనకు పుచ్చు ఉంటాయి కాబట్టి పుచ్చులు అవన్నీ చూసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకొని వంకాయల్ని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఈ లోపల చూడండి, మధ్యలో కొంచెం వీటిని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వాటర్లో వేస్తాను చూడండి, వేసేసి ఒక 5 minutes అలా వదిలేయండి. ఉప్పు వేసి ఉంచాం కదా ఆల్రెడీ, ఇబ్బంది ఉండదు. ఈ లోపల ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. సో ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఈ మిక్స్చర్ని తీసుకొచ్చేసేసి మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. మరలా ఒక గరిట ఆయిల్ యాడ్ చేయండి. గరిట ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఆ వంకాయ ముక్కలను తీసుకువచ్చి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పచ్చడి అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కలు వేసేసాం కదా. ఇప్పుడు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, వంకాయ మగ్గింది అంటే మనకు అందరికీ తెలిసిందే, మీకు కలర్ మారుతుంది, పైన తొక్క కలర్ మారుతుంది. అలాగే లోపల తెలుపుగా ఉన్న పదార్థం చూసారా, అదంతా కూడా కుచించుకుపోతుంది. మెత్తగా ఉడికేపటికి ఏమవుతుంది, దగ్గర అయిపోతుంది. సో అలాగా మగ్గనివ్వాలి. వంకాయ మగ్గుతూ ఉంటే చూడండి, ఇక్కడ పైన కలర్ చేంజ్ అయిపోతుంది. సో అలాగా వంకాయని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇగో చూడండి, ఆల్రెడీ మగ్గిపోయింది కదా. మళ్ళీ ఇంకా ఒక 2 minutes ఉంచేస్తే పచ్చిగా ఇంకెక్కడన్నా ఉంటే అది కూడా మగ్గిపోతుంది. ఈ వంకాయ తొక్కాలి పచ్చడి అనేది మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ కాలంలో చేసేవాళ్ళు, చాలా బాగుండేది. రోటి పచ్చళ్ళు అనేవి ఇదివరకు మనం ప్రతి ఇంట్లోనూ రోలు ఉండేది. చక్కగా అమ్మమ్మలు, నానమ్మలు కానీ ఆ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ చక్కగా కూర్చొని రోటి పచ్చళ్ళు చేసేది. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకి ఇప్పుడు మిక్సీలో చేసుకున్న పచ్చడికి మనకు ఆ టేస్ట్ రాదు. అంతైనా రోట్లో దంచితే ఆ దంచడం వల్ల చక్కగా నలగకుండా ఉన్న పచ్చడి అలా తొక్కలుగా ఉండి అసలు ఆ పచ్చడి టేస్ట్ వేరు. ఇప్పుడంతా మిక్సీలో వేసేటికి ఏమైపోతుంది, మనకు పేస్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ వంకాయలతో పాటు ఇక్కడ ఒక్కటే తీసుకున్నాను నేను. టమోటా తీసుకొని చిలుకలుగా కోసుకొని అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ లోపల ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చిని కారం కొట్టి ఉంచాను. నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో కారం కొట్టి ఉంచేసాను. ఇక్కడ చింతపండు చూడండి, నేను చింతపండుని మనం ఇలా విడలు చేసి వేస్తే ఉండగా వేయకూడదు. విడలు తీసి వేస్తే కనుక తొందరగా మగ్గుతుంది. మనం వేసిన కూరతో పాటు అది మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ టమాటా తీసుకున్నా కదా, టమాటాకి చింతపండు మిక్స్ అవ్వాలి అంటే ఉండలుగా వేయొద్దండి. చింతపండుని ఎప్పుడు కూడా అలా పాయలుగా విడతీసి వేయాలి. ఇక్కడ నేను రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేయదలుచుకోలేదండి పచ్చడిని. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఒక చిన్నది గుంటగా గిన్నెని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, రోల్ యూజ్ చేయట్లేదు, బట్ రోల్ లాంటి టెక్నిక్ ఒకటి యూజ్ చేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయలు మిక్సీ కొట్టేసి ఉంది కదా కారము, ఆ కారము ఈ బౌల్లో ఫస్ట్ వేసేసుకుంటున్నాను.
రోల్ లేదు కాబట్టి చిన్న రోల్ ఉన్న వాళ్ళు రోల్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోలు బదులు చిన్న గుంట గిన్నె తీసుకున్నాను. అలాగే దంచడానికి వచ్చేసి పప్పు గిన్నె తీసుకున్నానండి. పప్పు గుత్తితో చక్కగా ఆ గిన్నెను రౌండ్గా తిప్పుకుంటూ మొత్తం కూడా వంకాయలను మెదుపుకోవాలి. సో ఇక్కడ కూడా మనం రోల్లో ఎలా చేసామో అలాగే వస్తుంది. వంకాయలు కొంచెం కచ్చాపచ్చగా మెదిపిన తర్వాత టమాటా కూడా వేసేసి, ఆ టమాటా చింతపండు కూడా వేసి చూడండి ఇక్కడ. సో మెదుపుకుంటూ ఒకసారి రౌండ్గా తిప్పుకుంటూ అలాగా మెదుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన రోట్లో దంచితే ఎలాగైతే షేప్ వస్తుందో సో అలాగే వస్తుంది. ఇవి చిన్నవే తీసుకున్నాను, నేను క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను కదా, సో అందుకని నాకు ఈ గిన్నెలో సరిపోయింది. మామూలుగా ఎవరైనా రోల్ ఉంటే కనుక మీ ఇంట్లో రోల్లో ట్రై చేయండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీలో వేయడం కొంచెం అవాయిడ్ చేయండి. మీకు బిజీగా ఉన్నప్పుడు మిక్సీ యూజ్ చేసుకోండి. మిగతా టైంలో ఏంటంటే కొంచెం ఇలా ట్రై చేయండి. అలాగే ఇక్కడ చూడండి, దీనికి వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా తీసుకొని ఉల్లిపాయగా వేసుకుంటాం. ఉల్లిపాయల్ని మనం ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగోదు. అలాగే సన్నగా నిలువు చిలికలు కోసి చేసినా బాగోదు. ఇలా ఉల్లిపాయ పాయగానే వేసి దాన్ని దంచుతూ ఉంటే ఆ ఉల్లిపాయ నుంచి పాయలు విడిపోతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా కాకుండా మనం నిలువుగా చిలికలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, ఏదో పచ్చి ఉల్లిపాయలు కోసుకొని తిన్నట్టు ఉంటుంది. కానీ ఇలా పాయని 2 ముక్కలుగా, ఉల్లిపాయని 2 సగాలుగా చేసి దాంట్లో వేసి మిగతా వాటితో పాటు దంచితే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మాకు చిన్నప్పుడు ఇలాగే పెట్టారు మేము. అలాగే ఈ మధ్య కూడా నేను ఇలాగే ట్రై చేశాను, 2-3 టైమ్స్ చేశాక టేస్ట్ అందరికీ నచ్చాక మా ఇంట్లో వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికీ చూపించిన తర్వాత ఈ రెసిపీ నేను చేస్తున్నానండి. మీకు చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ టైం కొంచెం నాకు టేస్ట్ తేడా అనిపించింది, క్వాంటిటీస్ ఏమైనా తగ్గాయి, చింతపండు ఎక్కువ అలా అనిపించింది. కానీ సెకండ్ టైం చేసిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. అలాగే ఈ పప్పు గుత్తి ఐడియా కూడా బాగానే వర్కౌట్ అయిందండి, రోల్ లేదు కాబట్టి. సో ఇలాగే ఈ వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు, దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ముక్కలైనా మనం మగ్గబెడుతున్నాం కాబట్టి ఇలా దీంతో దంచుకుంటూ కూడా ఇలా చితక్కొట్టుకుంటూ చేసుకుంటే మనకు మిక్సీలో వేసిన దానికన్నా కూడా ఇది చూడండి చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా బాబు కూడా చక్కగా తిన్నాడు, చాలా బాగుంది ఈ వంకాయ తొక్కాలి పచ్చడి. కాంబినేషన్ కూడా వంకాయ టమోటా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ కూడా పచ్చిమిర్చి మనం యాడ్ చేయలేదు. సో ఎండుమిర్చితోనే చేసాము కాబట్టి ఎండుమిర్చికి వచ్చిన ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు వేరు, ఎండుమిర్చి ఫ్లేవర్ వేరు. ఎండుమిర్చి వేస్తేనే సూపర్ ఫ్లేవర్ వస్తుంది మనకు. సో ఇలా రెడీ అయిన దానికి మళ్ళీ ఏం చేశానంటే తిరగమాత పెట్టేసుకుంటాం. ఒక గరిట ఆయిల్ వేసేసేసి మళ్ళీ పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మనకు ఏదైతే పోపు కావాలో అవన్నీ పోపు గింజలన్నీ వేసేసేసి తిరగమాత పెట్టుకోవాలి. సో పచ్చడి ఉంది కదా, పచ్చడి వేసేసి జస్ట్ ఒక 2-3 టైమ్స్ కలిపాను. ఇక్కడ నేను ఉల్లిపాయ పెద్ద ముక్కలుగానే ఉంచాను, ఎందుకంటే మా బాబుకి కానీ మా వారికి కానీ అలా పచ్చిగా పెద్ద ఉల్లిపాయలు ఉంటేనే నచ్చుతుందని. సో అలా ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కనపడకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారని ఇంకొంచెం సేపు మెదుపుకోండి. సో వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి నచ్చిన వంకాయ తొక్కాలి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం.